సో థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండి. సో 2 టాపిక్స్ మీద మీతో మాట్లాడాలని ద సివిక్ పోస్ట్ నుంచి ఇన్విటేషన్ అండి. ఫస్ట్ థింగ్ మనందరికి తెలిసిందే గత కొద్ది రోజులుగా ఆహ్, జనసేన ప్రభుత్వానికి లేదా జనసేన పార్టీకి హైదరాబాద్‌లో జరుగుతున్న పాలిటిక్స్ మీద మీరు రియాక్ట్ అయినందుగా దాదాపు పౌర సమాజం, నేను పార్టీల గురించి అంటలేదు. పౌర సమాజంలో యూ హాడ్ ఎ మేజర్ వాయిస్ అండి. బట్ ఇక్కడ ప్రశ్నేంటంటే అనుకున్న దానికన్నా ఇది కొంచెం ఎక్కువ ఫ్లేర్ అప్ అయిందంటారు. అది వాస్తవమా కాదా? మీ ఒపీనియన్ ఏంటి? ఇదైతే వాస్తవం. ఎందుకంటే మేము గూడా అనుకోలేదు. చాలా మంది ఒక 1200 మంది ఆత్మ బలిదానాలు జేసుకొని జూన్ 2 అంటే మనకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు ఇక్కడ సభ పెట్టడం అనేది నాకొక విద్యార్థిగా, ఒక స్టూడెంట్‌గా నేను ఉద్యమ చరిత్ర చదివిన తీరుని బట్టి నాకది నచ్చలేదు. కరెక్ట్ కాదనిపిచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసమే మనం చాలా మంది మన పూర్వీకులు. నేనంటే చిన్నగున్న తెలంగాణ మూవ్‌మెంట్‌లో నేను పాల్గొనకపోవచ్చు. కానీ చాలా మంది చనిపోయిర్రు గూడా. వాళ్ళ ప్రాణాలు గూడా త్యాగం జేసిర్రు. అలాంటి రాష్ట్రంలో అదే రోజొచ్చి సభ పెట్టినందుకు ఒక విద్యార్థిగా నేను బాధపడ్డా. అదే నేను ఎక్స్‌పోజ్ జేసినా తప్ప ఏ ఏ లీడర్ గూడా మాట్లాడలే. జూన్ 2 రోజు సభ ఎట్లా పెడతావని. బట్ నేను అడిగిన. ఎందుకంటే నేను చదువుకున్నా, నాకు తెలుసు ఆ బాధ. అరే! ఇంతమంది చనిపోయిర్రా అని నేను కళ్ళారా చూడకపోయినా చదువుకున్నా గాబట్టి నాకు తెలుసు. దానికి వాళ్ళు రివర్స్ కౌంటర్‌గా సమాధానం చెప్పేది బోయి, వ్యక్తిగతంగా పోస్టులు పెట్టడము, దాడులు జేయడము, ఇగ ఏదైనా సరే నా చుట్టే తిప్పడము, కొంచెం బాధను కలిగించింది. ఒక అమ్మాయికి ఇంతకంటే అవమానం, పనిష్మెంట్ ఇంకొకటి ఉండదు. ఇంకొకటి ఎవడో జేసిన తప్పుకు గూడా గౌస్ పాషా అనేటోడు మీ బ్రదరు అనే పోస్టులు గూడా వెలువడినాయి. అయినా సరే రైట్. నేనెక్కడ వెనకడుగేయలేదు. ఇప్పటికి గూడా. ఇప్పటికి ఓకే. గూడా వెనకడుగేసే ప్రసక్తి లేదు. మీరు సభ పెట్టుకోండి. అది మీ రైట్. రాజ్యాంగంలో అందరికీ హక్కుంది. మీరెక్కడైనా పోటీ జేయొచ్చు. ఎక్కడైనా మాట్లాడొచ్చు. బట్ మీరు జూన్ 2 రోజు మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టేటట్టు నేనింత అని చూయించుకునే ప్రయత్నం జేసిర్రు. అది నాకు బాధను కలిగించింది. మీరు ఆ వరుస క్రమం ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే అఫ్‌కోర్స్ మీ స్టేట్‌మెంట్‌కి ముందు ప్రెస్ క్లబ్‌లో కొన్ని సంఘటనలు జరిగినియి. హ్మ్. జనరల్‌గా తెలంగాణ ఆహ్, ఆహ్, ప్రెస్ ఆహ్, ఫ్రెటర్నిటీ గనక మనం చూస్తే కొంత సాఫ్ట్ లాంగ్వేజే ఉంటది. అంతగా దురుసు పదజాలం ఉండదు. కానీ యెస్. తెలంగాణ ప్రెస్ క్లబ్‌లో జరిగిన సభలో వ్యక్తిగత దూషణ అనేది కొంచెం స్థాయి మించింది అన్నది చాలా మంది నుంచి వస్తున్న వాదన. దాన్ని మీరు ఏకీభవిస్తారా? తమ్ముడు అనేది స్థాయిని ఏకీభవించడం ఏంది? అంటే ఒకవేళ సరే, నేను సెటైరికల్ గానే అన్నా. నాకు ముందు నుంచి గూడా మీరు గమనించండి. నిరుద్యోగుల విషయంలో గాని, నా ఫైట్‌లో గూడా పంచెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే ట్రూత్ కమ్ పంచెస్ అన్నట్టు. నిజం యాహ్! ఉంటది దాంట్లో, అవహేళన గూడా ఉంటది. అవతలి రైట్. వ్యక్తిని నేను అవహేళన చేయడము, సెటైరికల్‌గా మాట్లాడడం గూడా ఉంటది. ఎందుకంటే విషయం అనేది ఎక్కువ రీచ్ అయితది. నా కాన్సెప్ట్ అదే ఫస్ట్ నుంచైనా. జాబ్ రైట్. క్యాలెండర్ విషయంలో గాని, 6 నెలలైతే జాబ్ క్యాలెండరే అయిపోతది. ఇయర్ క్యాలెండరే అయిపోతది. ఇగ జాబ్ రైట్. క్యాలెండర్ ఎక్కడుంది అని జెప్పేసి గవర్నమెంట్ మీద గూడా నేను సెటారికల్ గానే మాట్లాడినా. సో, రైట్. దాంట్లో నిజం ఉంది గాబట్టి అందరూ స్వీకరించిర్రు. ఇక్కడ గూడా నిజమే ఉంది. ఎందుకంటే, మోహన్ బాబు గారిని ఒక సభలో చాలా మంది ఆడియన్స్ ముందు, మీడియా సమావేశం ముందు మీరు తమ్ముడు అన్నారు. ఒక రైట్. పద్మవిభూషణ్ అవార్డ్ అందుకున్న వ్యక్తి ఆయన. ఆయన కలెక్షన్ కింగ్. అలాంటి వ్యక్తిని మరి ఆ రోజు ఆయన వయసు కనిపించలేదా? ఆయన స్థాయి కనిపించలేదా? ఈరోజు హ్మ్. నేను మాట్లాడేసరికి తమ్ముడు అన్న పదం ఏదో బూత్ అన్నట్టు చిత్రీకరించడం. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు ఒకరు మా అస్తిత్వం మీద కొట్టినప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎక్కడ అనలేదు నేను. నేను మీ భార్యల గురించి గాని, మీ వ్యక్తిగత జీవితం గురించి గాని నేనెక్కడ గూడా మాట్లాడలేదు. నాకా రైట్. సంస్కారం ఉంది. రైట్. కానీ ఒక సినిమాని బేస్ జేసుకునే నేను మాట్లాడినా. ఎందుకంటే 'తమ్ముడు' అనే సినిమా మీరు నటించిర్రు. హ్మ్. కాబట్టే నేను తమ్ముడు అని అనాల్సొచ్చింది. ఇంకొకటి ఇక్కడ ఇంకొక మీనింగ్ ఏముందంటే, తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత, మన రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడ్డ తర్వాత, మేము సోదర భావంతో కలిసుండాలి అన్నప్పుడు, నేనుండి ఒక మాట ఏమన్నా అంటే, తెలంగాణ అనేది ఎప్పుడూ సోదర భావం అంటే మేమే పెద్ద. మేము అన్నలము, మీరు తమ్ముళ్ళు. ఆ ఉద్దేశ్యంతో గూడా నేను తమ్ముడని మాట్లాడిన తప్ప, ప్రత్యేకంగా నేను ఆయనని వెక్కిరించాలే, ఇలాంటి ఉద్దేశ్యం అయితే ఏం లేకుండే నాకు. సో, మీరిప్పుడు సోదరభావం అన్నారు కాబట్టి జనరల్‌గా పాలిటిక్స్‌లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులుండరు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. సో, ఇప్పుడు నాకున్న అంచనా ప్రకారం లేదా పొలిటికల్ ఎరీనాలో ఉన్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా తెలంగాణలో జనసేన ఎంతో కొంత ప్రచారం చేసుకుంటది. సరే అన్ని సీట్లు హ్మ్. కాకపోయినా కొన్ని సీట్లలో అయితే పోటీ చేస్తది. హ్మ్. మీరు మళ్ళీ ఒక టేబుల్ మీదకొచ్చి మాట్లాడుకునే పరిస్థితి లేనంతగా దూరం పెరిగిపోయిందంటారు. ఇది వాస్తవం అంటారా? అంటే అర్థం కాలేదు. ఒక టేబుల్ మీద మాట్లాడలేనంతగా ఏం పెరిగిపోయింది?
ఇక్కడ మీరొచ్చి మీ అయ్య జాగీరా అని అన్న తర్వాత గూడా తెలంగాణలో మీరు పోటీ చేయండి. మీరు రైట్. తిరగండి. రైట్. కానీ మీరు గెలుస్తారనే మాట మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఖచ్చితంగా మీరిచ్చిన స్టేట్‌మెంట్‌కి నేను గూడా స్టేట్‌మెంట్ ఇస్తున్నా. మీరు పోటీ చేయండి. మీరు ఇక్కడ నిలబడండి, తిరగండి, అన్నీ చేయండి. కానీ మీరేదైతే ఛాలెంజ్ చేసిర్రో ఖచ్చితంగా మేము జనసేన పోటీ చేస్తాం. అంటే ఇన్ని సంవత్సరాలు పోటీ చేయలేదా? ఇంతకు ముందు గూడా చేశారు. ఇక్కడ పోటీ చేసిర్రు. చేశారు. చేసిర్రు. అప్పుడు లేని బాధ ఇప్పుడెందుకొచ్చింది? మీరొస్తారు. మా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు సభ పెడతామని మమ్మల్ని హేళన జేస్తారు. ఎందుకు పెట్టిర్రంటే మా ఆడపిల్లల్ని గూడా కించపరుస్తారు. మా ఉద్యమకారులను గూడా కించపరుస్తారు. సరే ఇవన్నీ జేసుడు ఒక ఎత్తైతే జనసేన పోటీ జేస్తది. మీరేం జేస్తారో చేసుకోండి అంటే, బరాబర్ జేస్తాం. మీరు పోటీ జేయండి. మా మహిళల ఓట్లు నేను మహిళల గురించే మాట్లాడుతున్నా. ఎందుకంటే నేనెంత అవమానపడ్డా నాకు దెలుసు. నేనెంత కుంగిపోయినా నాకు దెలుసు. వాళ్ళు నన్ను ఎంత నీచంగా మాట్లాడిర్రో, ఎంత నీచమైన పోస్టులు పెట్టిర్రో నాకు దెలుసు. అయినా సరే నేను వెళ్లి ఎక్కడ కంప్లెయింట్ ఎందుకు జేయలేదంటే కారణం ఉంది. కంప్లెయింట్ జేయకపోవడానికి కారణం ఏందంటే, మొత్తం జనసేన సైనికులే. నాకు కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరు జనసేన సైనికులే. ఆ పోస్టులు పెట్టేవాళ్ళు గూడా వాళ్ళే. కాబట్టి హ్మ్. వాళ్ళకెప్పుడు బుద్ధి జెప్పాలంటే ఎలక్షన్ టైమ్‌లోనే బుద్ధి జెప్తాం. రైట్. ఖచ్చితంగా. ఎలక్షన్ టైమ్‌లో మీరు నిలబడండి. ఖచ్చితంగా మీకు అపోజిట్‌గా అయితే నేను ప్రచారం చేస్తా. మీరు సో ఎట్టి పరిస్థితిలో గెలవద్దు. ఎందుకంటే, మీరు గెలవక ముందే ఇంత అరాచకాలు చేస్తున్నారు మీ సైనికులు. చెప్పుకునే బాధ్యత ఉండక్కర్లా? ఒక హ్మ్. నాయకుడి తీరు ఇదేనా? మీరు చెప్పుకోవాలి గదా! మీ సైనికులకి అమ్మాయిల గురించి ఇట్లా తప్పుడు పోస్టులు పెట్టకండి. అదే మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి పెడితే ఊకుంటారా? మీ భార్య గురించో మీకు గూడా ఇద్దరు అమ్మాయిలున్నారు. ఆ అమ్మాయిల గురించో పెడితే ఊకుంటారా? ఎందుకంటే మీకు హోదా ఉంది, స్థాయి ఉంది. ఆ స్థాయి మీకు పుట్టుకతోనే వచ్చిందా డిప్యూటీ సీఎం అనేది? హ్మ్. అలాంటిది నార్మల్ ఒక మహిళల గురించి మాలాంటి తెలంగాణలో పోరాడుతున్నామండి ఉద్యోగాల కోసం. ఇట్లాంటి నిరుద్యోగ ఉద్యమకారులని, అలాగే అమరవీరుల ఉద్యమకారుల భార్యలని వాళ్ళ మహిళలందరిని మీరు కించపరుస్తూ మాట్లాడితే, అసభ్యకరమైన పోస్టులు పెడతా ఉంటే, మీరొచ్చి ఇక్కడ పోటీ చేసి, మీరు గెలిచి ఇంకా నెక్స్ట్ ఏం అరాచకాలు చేస్తారు? మీ సైనికులు ఇంకా ఏమేం చేస్తారు? ఇవి కూడా సో మేము మీరు చూసుకోవాలి గదా! ఒక మహిళని ఒక అవహేళనగా కించపరిచినట్లు మాట్లాడారు అని జనసేన మీద మీరొక ఆరోపణ చేశారు. మీ స్టాండ్ ఆరోపణ జనసేన గాదు. పోనీ నిజమే గదా! యాహ్! సరే కామెంట్ రూపంలో గావచ్చు లేదా గుడివాడ పర్సనల్ జనసేన నుంచి, గుడివాడ నుంచి మీరు ఎఫ్‌బీలో పోస్టులు జూడండి. ఎన్ని రకాల హసీనా ఇంకా ఎవరెవరో చాలా మంది వాళ్ళ పేర్లు గూడా చెప్పడం నాకిష్టం లేదు గానీ, రైట్. తీరిగా అస్మా షేక్ ఎటుబోయింది, గౌస్ పాషా తప్పు జేషిండు. గౌస్ పాషాకి, అస్మాకి అన్నా చెల్లెళ్ళ సంబంధం ఉంది. నా రక్త సంబంధి కూడా. ఒకవేళ నేను అదే గూడా జెప్తున్నా గదా! ఒకవేళ నా ఫ్యామిలీ మెంబర్ అయినా, నా సొంత అన్న అయినా అలాంటి తప్పు జేస్తే ఉరి తీయండి అనే జెప్తున్నా. అసలు రైట్. అలాంటి స్టేట్‌మెంట్‌లు జూడరా? ఎంత సేపటికి నా మీద బురద జల్లే ప్రయత్నమే వీళ్ళు జేస్తున్నారు. కాబట్టి రైట్. నేను జనసేన సైనికులకి ఖచ్చితంగా బుద్ధి జెప్తా. మీ నాయకుడు ఇప్పుడు ఎట్లయితే స్పందిస్తలేడో పవన్ కళ్యాణ్ నిజంగా జెప్తున్నా. అసలు ఇంత మహిళల మీద ఇంత అరాచకంగా వీళ్ళు పోస్టులు పెడుతున్నా, మెసేజ్‌లు పెడుతున్నా ఏందండి? అసలు చెప్పుకుంటే సిగ్గుచేటు గాని లాగురింతంకి దిగుతలేరు. మేము మా ఇంట్లో పడం. అసలు ఎవరితో మేము ఒక మాట పడం. అలాంటిది వీళ్ళెవరు నన్ననడానికి? వీళ్ళు రైట్. తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ కోసం కొట్లాడలేదా? వీళ్ళ పూర్వీకులను అడిగితే తెలుస్తది. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చిందనేది. హ్మ్. ఈళ్ళకి వాళ్ళ అభిమాన హీరో ఇక్కడ గెలవడమే గావాలి. గెలిచిన తర్వాత వీళ్ళు జనసేన సైనికులు మాత్రమే బాగుపడడం గావాలి. తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయినా పర్లేదు. యెస్. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన 6 హామీల్లో 2 ఇదే ఉన్నాయి. అవును. దాని మీద ప్రత్యేకంగా పోరాటం దిగే ఆలోచన ఏదైనా ఉందా? ఎందుకంటే దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. చాలా మీరే ఉంది. ఒక 6 నెలల క్రితం నుంచి దాని మీద పోరాటం చేస్తున్నారు. మీ హ్మ్. కార్యాచరణ ఏముండబోతుంది దాని మీద? 6 నెలలు గాదండి. ఒక 2 ½ ఇయర్స్ ఎప్పుడైతే 2023లో మాకు గురుకుల నోటిఫికేషన్ గురించి రిజల్ట్స్ వచ్చినాయో, అప్పుడే ఈ రైట్. గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. వచ్చిన తర్వాత ఒక 6 నెలలు జూసినాము. మాకు ఉద్యోగాలు ఇయ్యకపోయేసరికి కోర్టు తీర్పు మాకు ఫేవర్ ఉన్నా ఉద్యోగాలు ఇవ్వలేదు. రైట్. కాబట్టి అప్పటినుంచి మేము కాంగ్రెస్ పార్టీకి రివర్స్ అయినాము. అప్పటినుంచి నా పోరాటం కొనసాగుతూనే ఉంది. ఎన్ని రైట్. రకాల ఎగ్జామ్స్ రాసినా, ఏం ఏం రాసినా ఫైనల్ టెట్టులు పెడతారు. కానీ డీఎస్సీ పెట్టరు. సెట్ పెడతారు. కానీ డీఎల్ పెట్టరు. హ్మ్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక స్టాటికల్ గేమ్ ఆడుతున్నారు గవర్నమెంట్ గూడా. కాబట్టి ఆల్రెడీ కేసులయినాయి. ఆ కేసులు కూడా క్వాష్ చేయించుకున్నాం, తీయించుకున్నాము. అవన్నీ చెప్తే మిగతా నిరుద్యోగులు భయపడతారు కాబట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయకుండా ఉద్యమాలు చేస్తున్నాం మేము. ధర్నాలు చేస్తున్నాము, ప్రొటెస్ట్ చేస్తున్నాము, రోడ్ల మీదకొస్తున్నాము, మీడియా సమావేశాలుగా మాట్లాడుతున్నాము. ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వినతి పత్రాలు గూడా ఇచ్చినాం. అయినప్పటికీ గవర్నమెంట్ స్పందన లేదు గాబట్టి మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ ఉద్యమాలు మళ్ళీ ఉధృతం. ఆల్రెడీ ఎస్ఐపిసి నోటిఫికేషన్ గురించి జరుగుతున్నాయి. హ్మ్. డీఎస్సీది గూడా నెక్స్ట్ స్టార్ట్ చేయబోతున్నా. టీచర్ యాస్పిరెంట్స్‌కి సంబంధించి డీఎస్సీ, మెగా డీఎస్సీ. మెగా డీఎస్సీ ఇయ్యండి అంటే 25,000 మెగా డీఎస్సీ ఇస్తామని ప్రకటించి
తీరా చూస్తే 27,000 స్కూళ్ళల్లా 4,000 స్కూళ్ళు కుదించి మొత్తం 23,000 స్కూళ్ళు మూతపడి పోయేటట్టు చేస్తున్నారు. మూసేస్తున్నారు. సింగిల్ టీచర్స్ ఉన్న స్కూల్స్ అవన్నీ మూసేస్తున్నారు. ఇవన్నీ ఒక ప్రకటన ద్వారా రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము మొన్న ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. ఎట్లా మూసేస్తారు స్కూళ్ళు అని చెప్పేసి. ఫస్ట్ విద్యా సౌకర్యాలు పెంచితే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మాకు అవసరం లేదు. నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి 200 కోట్లు కేటాయించే కంటే ఆ 200 కోట్లు ఆ నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ కి ఇచ్చేస్తే ఒక 1,00,00,000 ఇచ్చేసినా ఆ స్కూల్స్ బాగుపడతాయి. చాక్ పీసులు కొనుక్కుంటారు, నల్ల బల్లలకి మంచిగా పెయింట్లు వేయించుకుంటారు, సున్నాలు వేయించుకుంటున్నారు. ఇంకా మెగా డిఎస్ చేస్తే అదే స్కూల్లో టీచర్స్ స్టాఫ్ పెరుగుతది. పిల్లల స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంటది. ఇవన్నీ చేయకుండా పొద్దున బ్రేక్‌ఫాస్ట్ పెడతా, అల్పాహారం పెడతా అంటే ఫస్ట్ వంట గదులే లేని స్కూల్లు ఉన్నాయి. చాలా, చాలా స్కూళ్ళలో వంట గదులు లేక చెట్ల కింద వంటలు వండుతున్నారు. ఇప్పుడు వర్షాకాలం. ఈ వర్షాకాలంలో వంటలు చెట్ల కింద చేయడం వల్ల పొగ చుట్టూ స్కూళ్ళలో దూరి అసలు స్కూల్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి. వాష్‌రూమ్స్ కూడా లేవు పిల్లలకి. ఇవన్నీ సౌకర్యాలు పెంచకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎవరు అడిగిర్రు? నియోజకవర్గానికి ఒకటి కడితే సౌకర్యాలతోటి నిరుపేద విద్యార్థి అసలు రోడ్ల సౌకర్యం కూడా లేని తాండాలు ఇప్పటికీ ఉన్నాయి. ములుగులో లేవా? ఆదిలాబాద్‌లో లేవా? చాలా జిల్లాల్లో నిర్మల్‌లో లేవా? ఎన్ని జిల్లాల్లో లేవు చెప్పండి. రోడ్లు రైట్. లేకుండా, రోడ్ల సౌకర్యం లేకుండా చాలా జిల్లాలున్నాయి. ఇలాంటి జిల్లాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం జిల్లాకొచ్చి, నియోజకవర్గంకొచ్చి చదువుకుంటారా? ఒక్కసారన్నా ఆలోచించాలి గదా! విద్యాశాఖ మంత్రి. రైట్. విద్య ఎప్పుడూ నిరుపేదలకి అందుబాటులోనే ఉండాలి. కానీ 1 కిలోమీటర్ దూరమే పోలేని పరిస్థితుల్లో విద్యార్థులుంటే, నువ్వు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నియోజకవర్గానికి వెళ్తారా? సో వెళ్ళలేరు గదా! కాబట్టి యాహ్! ఊర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఫస్ట్ బాగుపరచండి. రైట్. 25,000 మెగా డీఎస్సీ ఎయండి. గురుకులాలు నింపండి. డీఎలు అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ల కొరత గూడా చాలా ఉంది. ఇవన్నీ గూడా ఫిలప్ జేయండి అంటే ఏవేవో జేస్తున్నారు. ప్రధానంగా ఒక డిమాండ్ చేస్తుండాల్సింది మేడం. అదేంటంటే తెలంగాణకి విద్యాశాఖ మంత్రి ఉన్నారా అన్నది. అసలు తెలంగాణకి విద్యాశాఖ మంత్రి లేడు. ఆ పోస్ట్ పెట్టుకొని ఇంటర్ ఫీజులు, డిగ్రీ ఫీజులు, పీజీ ఫీజులు రీయింబర్స్‌మెంట్‌లు ఇవ్వకుండా ఆ ఫీజులు వసూలు చేసుకుంటా ఆ పోస్ట్ పెట్టుకొని బతుకుతున్నాడు రేవంత్ రెడ్డి. అదైతే వాస్తవం. కాబట్టి విద్యాశాఖ మంత్రి వేరే వాళ్ళ చేతికి ఇవ్వడు. ఫస్ట్ ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడు. ఇంకా మహిళలకి స్కూటీలు ఇవ్వడు. విద్యార్థి భరోసా కార్డులు ఇవ్వడు. యువ వికాసం ఇవ్వడు. ఏమి ఇవ్వడు. అదంతా గాలికతి. నిరుద్యోగ భృతి లేదు. జాబ్ క్యాలెండర్‌లు అసలు తెలంగాణ విద్యార్థికి ఒక గ్యారంటీ గూడా లేకుండా పోయింది. కాబట్టి రైట్. మేమేం జేస్తున్నామంటే, వీళ్ళెట్లయితే అభయహస్తం మేనిఫెస్టో ప్రకటించిర్రో, ఈరోజు నేను గూడా నైట్ అంతా కష్టపడి అదే రాసిన. ఇప్పుడు నేను గూడా ఏం జేస్తున్నా అంటే, నిరుద్యోగ అభయహస్త మేనిఫెస్టో తయారు జేస్తా. ఆ మేనిఫెస్టోనే నెక్స్ట్ ఇప్పుడు ఎట్లాగో వీళ్ళు ఇంకొకటి ఏజ్ రిలాక్సేషన్ జీవో గూడా 1 ఇయర్ వ్యాలిడిటీతోని ఇచ్చిర్రు. ఆల్రెడీ అవును. 1 మంత్ పీరియడ్ అయిపోయింది. 11 రైట్. మంత్స్‌లో వీళ్ళన్ని ఉద్యోగాలు ఇస్తారా అంటే అది ఇంపాసిబుల్. మేము రైట్. ఇచ్చినప్పుడే జెప్పినాం. ఎవడన్నా 1 ఇయర్ వ్యాలిడిటీతోని ఇస్తారా? ఓటీఆర్‌కి లాస్ట్ డేట్ పెడతారా? రైట్. ఇయర్‌లీ ఎంతమంది డిగ్రీ పాస్ ఔట్ అయితారు? ఎంతమంది ఇంటర్ పాస్ ఔట్ అయితారు? అలాంటి వాళ్ళు అప్‌డేట్ జేసుకునే అవకాశం లేకుండా ఫిల్టర్ అక్కడనే జేస్తున్నారు. ఓటీఆర్ దగ్గరనే ఫిల్టర్ జేస్తున్నారు. ఈ ఏజ్ హ్మ్. రిలాక్సేషన్ దగ్గర ఫిల్టర్ జేస్తున్నారు. ఇట్లా అందరిని ఎగ్గొట్టి ఎంతమందికి ఉద్యోగాలు ఇద్దామని, ఎన్నిద్దామని. కాబట్టి మేమేం జేస్తున్నామంటే నిరుద్యోగ అభయహస్తం మేనిఫెస్టో తయారు జేస్తాం. ఆ మేనిఫెస్టోకి కట్టుబడి ఏ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చే ప్రతిపక్షాలు ఎవ్వరైనా ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ జేస్తామని స్వయంగా మీడియా ముఖంగా మాకందరికి మాటిస్తేనే వాళ్ళకి గూడా మేము ఓట్లేస్తాం. లేకపోతే మా ఓట్లన్నీ నోటాకి పడిపోతాయి. లేకపోతే నిరుద్యోగులందరూ గూడా పోటీ చేస్తారు. రాజకీయ రంగ ప్రవేశం జేస్తారు. కాంగ్రెస్ ఆగడాలకు నిరుద్యోగుల కాగడాలు. ఇదే మా స్టేట్‌మెంట్ ఇప్పటినుంచి. మీరు అన్న నిరుద్యోగ అభయహస్తంలోనే ఒక 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 పాయింట్ ఉందండి. యాక్చువల్‌గా గత 2 సంవత్సరాల్లో నిరుద్యోగ భృతి కూడా చాలా సందర్భాల్లో పెండింగ్ ఉందన్న మాట వాస్తవం అంటారా? అది మీ అవును. మీ అంచనా మీ రీసెర్చ్ ప్రకారం ఏం జరుగుతుంది? మేనిఫెస్టో గూడా జూడండి. దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు ప్రకటించినట్టుంటది. అయితే రైట్. దాంట్లో రూ. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అయితే రైట్. అప్పుడు ఏం 2,00,000 ఏడాదిలోపే 2,00,000 ఉద్యోగాలంటేనే పడిపోయిర్రు మా నిరుద్యోగులు. రైట్. ఇగ నెల నెల సరే అది మిస్ అయినా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేసరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యేసరికి మళ్ళీ 1 ఇయర్ వరకు పడతది గదా! ఈ 4,000 వస్తే రూమ్ రెంట్ కట్టుకొని ఆ రూ. 5 భోజనం తింటూ అయినా చదువుకోవచ్చు అన్న అపోహలో చాలా మంది నిరుద్యోగులు గూడా ప్రచారాలకి ఎవరు పిలిచినా, పిలవకపోయినా ఊరూరా తిరిగి ఎవరికి మీడియా ఉంటే మీడియాలో లేకపోతే కాళ్ళు మొక్కో, ఏళ్ళు మొక్కో మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. నిరుద్యోగ భృతి గాదు గదా! ఈరోజు ఒక్క నెల
ఒక పరిస్థితి కనీసం వినతి పత్రాలు ఇద్దాము అని ఎమ్మెల్యేలైనా కలిస్తే వాళ్ళు ఉండి కూడా బయట లేము అని చెప్పే పరిస్థితి వచ్చింది. వాళ్ళు లోపలనే ఉంటారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లోనే ఉంటారు. బట్ బయట మాత్రం ఎవ్వరు లేరు. ఆహ్, అందరూ వేరే దగ్గరికెళ్ళిపోయారని కావాలని అట్లా బయట అబద్ధాలు చెప్పిస్తుంటారన్నట్టు వాళ్ళ గన్‌మెన్‌లతోటి, పీఏలతోటి. రైట్. ఇది కూడా చూస్తున్నాం మేము. వాళ్ళు మమ్మల్ని రైట్. కలిసే పరిస్థితిలో కూడా లేరు. అయితే ఉన్నత చదువులు చదువుతున్న కొంతమంది విద్యార్థులకి ఇంటిగ్రేటెడ్ కోచింగ్ సెంటర్స్ అని లేదా ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి హైయర్ స్టడీస్‌కెళ్ళే వాళ్ళకి ఆర్థిక సహాయం హ్మ్. చేస్తామని ఒక సభలో ఉద్దేశ్ శ్రీధర్ గారు చెప్పారు. అవి కూడా అమలు హ్మ్. జరగట్లేదా? దాని మీద మీ ఒపీనియన్ ఏంటండి? స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ అంటారు దాన్ని. అయితే రైట్. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఒక్కటి పెట్టినట్టు చూయించండి. ఓకే. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటున్నారు గదా! ఒక్కటన్నా బునాదేసిర్రా మీరు నియోజకవర్గాల్లో? ఓకే. వీళ్ళేం లేదు. ఇవన్నీ ఏం చేస్తారంటే ఇవన్నీ నిధులు కేటాయిస్తారు. ఖచ్చితంగా కేటాయిస్తారు. కేటాయించి ఇంకా 1 ½ ఇయరే ఉంది వీళ్ళ పాలనా టైం. ఈ 1 రైట్. ½ ఇయర్‌లో ఏం చేస్తారంటే ఇంకొక 6 మంత్స్ తర్వాతనో, 1 ఇయర్ తర్వాతనో ఇవన్నీ ఎమ్మెల్యేలకు అప్పజెప్తారు ఫండింగ్స్. ఆ 200,00,00,000 ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఇవన్నీ పట్టుకొని వీళ్ళేం చేస్తారంటే ఎలక్షన్‌లో అదే డబ్బు పెట్టి మళ్ళా గెలిచే ప్రయత్నాలు చేస్తుంటారు తప్ప అసలు అయ్యే పనేనా? ఈ 1 ½ ఇయర్‌లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు 2.5 సంవత్సరాల్లో చేయండి. ఈ 1 ½ ఇయర్‌లో ఏం చేస్తారు చెప్పండి? అది రైట్. అవ్వని కథ. చెయ్యలేదు, చెయ్యరు గూడా వీళ్ళు. బట్ ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్‌లో ప్రధానంగా వినపడే వాదనేంటంటే ఎవరైతే కొంచెం గట్టిగా మాట్లాడతారో లేదా సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మాట్లాడతారో వాళ్ళకి ఎంతో కొంత ప్రతిపక్షాల బ్యాకింగ్ లేకుండా అంత ఓపెన్ లైట్‌లోకొచ్చి మాట్లాడరు. సో, హ్మ్. నీ వెనకాల పలానా పార్టీ అది పేరు చెప్పకపోయినా ఏదో ఒక ప్రతిపక్షం ఉంది అని అంటారు. దాన్ని హ్మ్. మీరు ఏకీభవిస్తారా? అస్సలు లేదా యూ ఆర్ ఏకీభవించను. ఇండిపెండెంట్ ఎందుకంటే బై యువర్ సెల్ఫ్ అంటారా? మా మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రైట్. కాంగ్రెస్ పార్టీ పెడితే మా కేసులేమన్నా బీఆర్ఎస్‌ఎల్ తీయించిందా? రైట్. యాహ్! బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఏమన్నా తీయించిందా? అప్పో సప్పో జేసి మా కేసులు మేమే తీయించుకుంటున్నాం. ఓకే. ఏ పార్టీ దగ్గరికి పోవట్లే. అసలు రైట్. బీజేపీ పార్టీ అయితే నాకసలు టచ్‌లో గూడా లేరు వాళ్ళు. నేను రైట్. సరే స్టూడెంట్ ఉద్యమాల్లో ఉన్నా, యాక్టివ్‌గా ఉన్నా గాబట్టి నేను వాళ్ళకి తెలుసేమో గాని, అసలు ఏ రోజు గూడా వాళ్ళని ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని కలిసినట్టు గూడా లేదు. ఓకే. అలాంటి పరిస్థితి డిబేట్‌లోనే మాట్లాడడం తప్ప ఎప్పుడు గూడా పర్సనల్‌గా కలవలేదు. ఎనకాల ఎవరో ఉంటే వచ్చేటోళ్ళు అసలు ఈ నిందలు ఎన్ని రోజులు? మీరు గూడా అంటే మీరు అట్లా వచ్చుంటారు. ఎవరో ఎనకాల సపోర్ట్ జేస్తేనో, ఎవరో ఎనకాల డబ్బులిస్తేనో, ఎవరో ఎనకాల బాగా మూటలు అందిస్తేనో వచ్చినోళ్ళు గదా మీరు. మీకు అవే బుద్ధులుంటాయి. మేము రైట్. చదువుకున్నాం గదా! మీకు రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోవచ్చు. కానీ మాకుంది. మేము దాన్ని నమ్ముకొనే వస్తున్నాము. అంటే ఒక మైనారిటీ అమ్మాయిగా, ఒక మహిళగా, ఒక నిరుద్యోగిగా నేను మాట్లాడొద్దా? నాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? మాట్లాడితే రంగులు పూస్తున్నారు గదా! సరే మీరేదనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? నా వెనకాల ఎవరో ఉన్నారనుకుంటున్నారా? నిరూపించండి గదా! మా రైట్. ఫోన్‌లు ట్యాపరింగ్ ఉంటాయి. మేము ఎవరితోనో మాట్లాడతాం బయట పెట్టండి. ఆల్రెడీ రైట్. రికార్డింగ్స్ అయితేనే ఉంటాయి గదా! బయట పెట్టండి. మా అకౌంట్స్ చూయిస్తాము. హ్యాక్ జేయండి. మా అకౌంట్స్ రైట్. బహిరంగంగానే స్టేట్‌మెంట్‌లు చూయిస్తాము. రైట్. నిరూపిస్తారా? పోనీ ఎవరి దగ్గరన్నా కలిసినట్టు చూయిస్తారా? మాట్లాడినట్టు చూయిస్తారా? అసలు వినతి పత్రాలు ఇవ్వడం తప్ప అంతకు మించి ఎప్పుడు గూడా ఎవరితో గూడా ఒక మీటింగ్‌కి గూడా కూర్చున్న పాపాన పోలేదు. అయినా సరే నిందలేస్తూనే ఉన్నారు. ఇదంతా కామన్. దీనికి భయపడి ఉద్యమాలు ఆపేసే అమ్మాయినైతే నేను గాదు. అస్సలు గ్రేట్. గాదు. యాహ్! ఖచ్చితంగా ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇప్పటి నుంచి ఇంకెక్కువ జరుగుతాయి. అయ్యే కేసులు గాని, ఇంకా క్రిమినల్ కేసులు పెట్టినా పర్లేదు గానీ, మా వల్ల 30,00,000 మంది నిరుద్యోగులు బాగుపడితే చాలు. బాగుపడితే చాలు. నేను అనాథనే. రైట్. నేను ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కానీ నాలాగా ఏ విద్యార్థి గూడా, నిరుద్యోగి గూడా అసలు ఆ బాధ పడొద్దు. నిజం చెప్పాలంటే చాలా మంది నిరుద్యోగులు 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటి వరకు. ఒక్కడైనా మాట్లాడతాడా? ఒక్క ఎమ్మెల్యే మాట్లాడతాడా? ఒక్కడు గూడా మాట్లాడడు. అట్లాంటప్పుడు వీళ్ళకేంది రెస్పెక్ట్ ఇచ్చేది? మా నిరుద్యోగులనే రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తాం. ఇప్పటిదాకా రైట్. మీరు నిందలేసిర్రు కదా! ఈ ఎలక్షన్‌లో బరాబర్ నిలబెడతాం మా వోళ్ళని. సో, ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ జరిగినా. మీ నుంచి మరొక ఉద్యమం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అయితే ఈ లెక్క. చేయొచ్చు. ఖచ్చితంగా. ఈ 1 ½ ఇయర్‌లో చూడండి. ఈ రోజు మీతో ఫస్ట్ మాట్లాడినా, ఈ రోజే మాట్లాడినా, ఈ పవన్ కళ్యాణ్ ఇష్యూ తర్వాత మళ్ళీ మీతో జూమ్ కాల్ మాట్లాడి మీకు అనౌన్స్ చేస్తున్నా. నిరుద్యోగుల మేనిఫెస్టో ఏ నాయకుడైతే నేను ప్రకటిస్తా. ఉస్మానియా సాక్షిగా ప్రకటిస్తా. ఆ నిరుద్యోగుల మేనిఫెస్టోకి కట్టుబడి ఉన్న నాయకులను మాత్రమే నెక్స్ట్ ఎన్నుకుంటాం. లేదంటే మేమే నిలబడతాం. అయితే ఒకప్పుడు ఉస్మానియా జేఏసీ అనేది తెలంగాణ ఉద్యమానికి ఒక బ్యాక్ బోన్‌గా ఉండింది కదండీ. అంటే హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే అది లేకపోతే ఉద్యమం ముందుకెళ్ళేది కాదు. అది ఇప్పుడు యెస్. ఎంతవరకు యాక్టివ్ ఉందండి అది? అది ఎంతవరకు యాక్టివ్ ఉందంటే, ఒకటి అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి సర్క్యులర్ లేదు. రైట్. ఇప్పుడు సర్క్యులర్ ఉంది. కనీసము ఓకే. విద్యార్థులు ఇక్కడ పరిస్థితి ఎట్లుందంటే ఉస్మానియాలో, బయటకొచ్చి మా అన్నంలో పురుగులొస్తున్నాయి అని చెప్పే పరిస్థితి గూడా లేదు. పురుగులొస్తున్నాయంటే గూడా 2 కేసులు పెట్టి ఇడిచిపెడుతున్నారు. వాటర్ ఓకే. వస్తలేవంటే గూడా కేసులు పెడుతున్నారు. రైట్.
వాళ్ళు రోడ్ల మీదకి వస్తే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని భయపెట్టి ఇది చేద్దామని వీళ్ళు చూస్తున్నారు. రైట్. అట్లాంటప్పుడు స్టూడెంట్స్ కి కూడా ఒక భయం ఉంటది కదా! ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ కి ఒక చిన్న కేసున్నా ఉద్యోగం ఇవ్వరు. అవును. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళున్నారు. ఇక్కడ కేవలం వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళు బయటికి రావట్లేదు గానీ, యాక్టివే ఉన్నారు. ఎంత యాక్టివ్ ఉన్నారో ఇప్పటి నుంచి చూపిస్తాం. నిరుద్యోగులు ఈ ఉస్మానియా యూనివర్సిటీలో నిద్రపోతున్నారనే ఒక నింద పడుతుంది గదా! దాన్ని కంప్లీట్‌గా చెరిపేయబోతున్నాం ఈ రోజు నుంచి. కానీ నాకు గుర్తున్నంత వరకు మేడం ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ సభ అనుకుంటా. రేవంత్ రెడ్డి గారొచ్చి ఓపెన్ మీటింగ్‌లో హ్మ్. ఆ రోజు సభలో చెప్పారు. మీకెంత హ్మ్. నిధులు కావాలో మీరే చెప్పండి. మీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను అని ఒక పెద్ద స్టేట్‌మెంట్ 1000 ఇచ్చారు. కోట్ల 1000 కోట్ల హామీ ఇచ్చిపోయిర్రు. ఈరోజు కాసిం ఆ! సార్ గూడా ఆ మాటకి చెప్తున్నారు గదా! ఆన్సరు. 1000 కోట్లు గదా! అసలేం రాలేదు. ఏమి ఇవ్వలేదు అని జెప్పేసి ప్రిన్సిపల్ గారే జెప్తున్నారు. ఆ రోజు ఆ రోజు మీరట్లా ఆయనని పొగడకపోయుంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది గాకుండే. ఎవరికి మన కాసిం సారు రేవంత్ రెడ్డిని ఆ రోజు పొగడకపోయుంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది గాదు. రైట్. విద్యను ప్రేమిస్తున్నాడు. అది ఇది అని మాటలు. అసలు విద్యతో ఆయనకి కంపారిజనే చేయొద్దు రైట్. రేవంత్ రెడ్డిని. అలాంటి పర్సన్‌ని పొగిడి, పొగిడి ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. కనీసం ఎక్కడ నల్లాలు అక్కడనే, ఎక్కడ వాటర్ అక్కడనే లీకేజ్‌లయితున్నాయి. అవన్నీ ఎవరు పట్టించుకుంటలేరు. కానీ రైట్. ఈ రోజు 1000 కోట్లు ఇవ్వలేదని స్టేట్‌మెంట్ గూడా ఇచ్చిర్రు సార్. ఖచ్చితంగా ఆ 1000 కోట్ల గురించి గూడా ఉద్యమం జరుగుతది ఉస్మానియాలో. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించింది. రైట్. ప్రతి ఒక్క విద్యార్థి నిధులవి. రైట్. ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఖచ్చితంగా కొట్లాడతాము. ఆ 1000 కోట్ల నిధులు ఎట్లా పెద్ద పోస్టర్ ఆవిష్కరణ చేసి సభ పెట్టి పోయిర్రో అట్లనే అడుగుతాం గూడా. రైట్. ముక్కుపిండి వసూలు చేస్తాం. రైట్. అయితే చివరగా మేడం ఖచ్చితంగా మీ పోరాటం రేపటి నుంచి ఉధృతం కాబోతుంది. దీంట్లో ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా మీరు ముందుకు తీసుకెళ్లాలనుకున్నారా? లేదా మీకెవరన్నా ప్రతిపక్షం నుంచి కావచ్చు, లేదా ఇతరత్రా కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ఏమైనా ఉంటే మీరు తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? లేదంటే యూ వాంట్ టు డూ ఇట్ ఆల్ బై యువర్ సెల్ఫ్? యాహ్! ఇప్పుడు నేను చెప్తున్నా గదా! ఇప్పటిదాకైతే అసలు ఒక్క ఆహ్, పార్టీ సపోర్ట్ గాని, ప్రతిపక్షాల సపోర్ట్ గాని తీసుకోలే. కానీ ఇప్పుడు అఫీషియల్‌గానే చెప్తున్నా. మేనిఫెస్టో ప్రకటిస్తా. నిరుద్యోగులది. మేనిఫెస్టో ప్రకటిస్తా. ఏదైతే మనకి అభయహస్తం అని జెప్పేసి మోసం జేసిర్రో కాంగ్రెస్ పార్టీ, దానికే వాళ్ళు చేస్తామని జెప్పి ఏవైతే చేయలేదో, ఎన్ని చెత్త జీవోలు తీసుకొచ్చిర్రో నిరుద్యోగులకి, ఆ జీవోలన్నీ గూడా దాంట్లో మెన్షన్ జేసి, ఏదైతే నిరుద్యోగ భృతి ఇవన్నీ గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జీవోలు దరిద్రం. ఆ జీవోలన్నీ రద్దు జేయాలి. ఇంకొకటి నా ప్రధాన డిమాండ్ ఏందంటే హైదరాబాదు 33 జిల్లాలకి ఫ్రీ జోన్ గావాలి. ఓకే. హైదరాబాద్. హైదరాబాదు తెలంగాణలో ఉండే 33 జిల్లాలకి ఫ్రీ జోన్ గావాలి. ఫస్ట్ డిమాండ్ అదే మాది. రైట్. కాబట్టే హైదరాబాద్‌లో ఉండే నడిబొడ్డున ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఉద్యమం మొదలు పెట్టబోతున్నాము. ఎవరైతే ఈరోజు పోలీస్ యాస్పిరెంట్స్ అడుగుతున్నారో ఏజ్ రిలాక్సేషన్ అలాగే హైదరాబాద్ ఫ్రీ జోన్ కావాలని వాళ్ళు అడుగుతున్నారో, మేము టీచర్ యాస్పిరెంట్స్‌గా మేము గూడా డిమాండ్ చేస్తున్నాం. మాకు గూడా ఖచ్చితంగా హైదరాబాద్ ఫ్రీ జోనే గావాలి. మేము జిల్లాల్లో ఉండి కష్టపడి మేము బైకి బై తెచ్చుకున్న మాకు ఉద్యోగాలు రావు. ఒక పాయింట్‌లోనో, 2 పాయింట్‌లోనో మిస్ అయితాయి. ఇక్కడ అసలు తక్కువ కట్ ఆఫ్ ఉన్న ఈడబ్ల్యూఎస్‌లకి వీళ్ళకి గూడా ఉద్యోగాలు ఎక్కువ పోతున్నాయి. ఆ హ్మ్. ఈడబ్ల్యూఎస్ మీద అలాగే ఏదైతే ఉందో ఫ్రీ జోన్ మీద హైదరాబాద్ ఫ్రీ జోన్ మీద ఖచ్చితంగా ఉద్యమం అయితే మొదలు పెడతాం. నోటిఫికేషన్స్ లేట్ అయినా పర్లేదు గానీ, న్యాయపరంగా, చట్టపరంగా న్యాయమైన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగే విధంగా నోటిఫికేషన్స్ రావాలనేదే మా డిమాండ్. బట్ ఇక్కడ హైదరాబాద్ ఫ్రీ జోన్ అనేది సహేతుకమైన డిమాండ్ అయినప్పటికీ మీకు ఊళ్ళల్లో అంటే ఇతరత్ర డిస్ట్రిక్ట్స్‌లో పోస్టింగ్స్ ఎక్కువుండే అవకాశం ఉంటది గదండీ! హైదరాబాద్‌లోనే ఎక్కువుంటాయి పోస్టింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని రైట్. కొన్ని ఇప్పుడు స్కూల్‌ల కుదింపు జరుగుతుంది. ఇప్పుడు ఆ! మా ఊర్లో స్కూల్ ఉంటదో, పోతదో తెలవదు. ఎందుకంటే ఒక రైట్. టీచర్‌తోనే నడుస్తుంది. అట్లాంటప్పుడు రైట్. చాలా స్కూల్స్ ఎగిపోతాయి. ఇక్కడ అట్లా ఉండదు హైదరాబాద్‌లో. చాలా స్కూల్స్ గల్లీకొక స్కూల్ ఉంటది. రైట్. గల్లీకొక పోలీస్ స్టేషన్ ఉంటది. గల్లీకొక హాస్పిటల్ ఉంటది. రైట్. అట్లాంటప్పుడు ఇక్కడ టౌన్స్‌లో ఎక్కువుంటాయా? సిటీలో ఎక్కువుంటాయా? ఊర్లలో ఎక్కువుంటాయా? ఊర్లలో రైట్. 4, 5 కిలోమీటర్లకి, 10 కిలోమీటర్లకు ఒక గ్రామం ఉంటది. ఇక్కడ అట్లుండదు గదా! ఇప్పుడు ఈ గల్లీలో ఒక స్కూల్ ఉంటే, నెక్స్ట్ ఒక 2 గల్లీలు దాటితే ఇంకొక స్కూల్ ఉంటది. రైట్. ఒక టౌన్‌కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటే, నెక్స్ట్ టౌన్‌కి ఇంకొక పోలీస్ స్టేషన్. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఇట్లా రకరకాల పోలీస్ స్టేషన్‌లుంటాయి. రైట్. కాబట్టి హైదరాబాద్‌లోనే ఎక్కువ పోస్టులుంటాయి. కాబట్టి ఇక్కడ అసలు మాకు 33 జిల్లాల విద్యార్థులకి ఫ్రీ జోన్ పెట్టడం వల్ల తెలంగాణ స్టూడెంట్స్‌కి ఎక్కువ ఉద్యోగాలొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడేం రైట్. జరుగుతుందంటే ఇది హైదరాబాద్‌లో ఏం చేస్తుర్రు నాన్ లోకల్‌గా ఏపీ వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. లాజిక్ రైట్. ఇక్కడ. నాన్ లోకల్ రైట్. కింద వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల హైదరాబాద్‌కి ఇక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉండడం వల్ల 5% వాళ్ళకి రిజర్వేషన్ ఉంటది గదా!
ఆ ఓపెన్ కట్ ఆఫ్ లో వాళ్ళు ఎక్కువ జాబ్స్ కొట్టుకొని పోతున్నారు. ఇక్కడ రైట్. హైదరాబాద్ ఫ్రీ జోన్ లేకపోవడం వల్ల తెలంగాణోళ్ళకే ఓన్లీ హైదరాబాద్ వాళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయంటే అది కూడా లేదు. ఏపీ రైట్. ఓడు ఎవడొచ్చి కర్ణాటకోడు ఎవరో పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఆ 5% లో ఉద్యోగాలు కొట్టుకొని పోతున్నారు. కట్ ఆఫ్ తక్కువ ఉండడం వల్ల. కాబట్టి రైట్. మా తెలంగాణోళ్ళకి ఉద్యోగాలొస్తాయన్న కాన్సెప్ట్ ఆలోచించినాం మేము. కరెక్టే గదా! రైట్. హైదరాబాదు 33 జిల్లాలకు ఫ్రీ జోన్ ఉంటే ఏంది? ఎవడైనా తెలంగాణోడే గదా! జాబ్ కొట్టుకునేది. రైట్. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఎవరైనా దమ్ముంటే స్టూడెంట్స్ వాళ్ళు 5% ఉంటది కదా! ఓపెన్ కట్ ఆఫ్‌లో దాంట్లో కొట్టుకోండి. మేము వద్దనట్లే. మేము గూడా పక్క రాష్ట్రాలకు ఎగ్జామ్స్ రాస్తాం. మీరు గూడా దమ్ముంటే కొట్టుకోండి 5%లో. అంతే తప్ప కట్ ఆఫ్ తక్కువుంది గదా! అని జెప్పేసి హైదరాబాద్‌లో ఉద్యోగాలు రాసి కట్ ఆఫ్ తక్కువున్న ప్లేస్‌లో మీరు ఓపెన్ ప్లేస్‌లో మీరు ఉద్యోగాలు గొట్టుకుంటా, మా తెలంగాణ విద్యార్థులకి అన్యాయం జేస్తే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదు. ఇన్ని రైట్. రోజులు ఇది ఎవరు క్యాచ్ జేయలే. బట్ మేమైతే దీని మీద పెద్ద ఉద్యమమే చేయబోతున్నాం. వెరీ సర్ప్రైజింగ్ ఏంటంటే మీ తెలుగు వాగ్ధాటి ఇంత బాగా రావడానికి డూ యూ రీడ్ ఎ లాట్ అండి? యెస్. ఐయామ్ ఏ తెలుగు లిటరేచర్ స్టూడెంట్. ఎంఏ తెలుగు, యూజీసీ నెట్, టీజీ సెట్ ఆల్సో క్వాలిఫైడ్. కాబట్టి వావ్! తెలుగు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వాస్తవాలే మాట్లాడుకుందాం. రైట్. మహబూబ్ నగర్, వలసల జిల్లా. రైట్. పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా. వలసల ఇప్పటికి జిల్లా. బొంబాయి బస్ ఎక్కి పోయేటోళ్ళు చాలా మందున్నారు. అవును. 6 హైయెస్ట్ గంటలకి అక్కడే ఉంది గదండీ! నారాయణపేటలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు గదా! మీ ప్రజాపాలన ఎట్లుందో ఒక్కసారి పాలమూరు జిల్లా ఇప్పుడు మన నారాయణపేట డిస్ట్రిక్ట్ గూడా అయింది గదా! రైట్. నారాయణపేట జిల్లాలో వెళ్లి చూద్దాం రండి. పొద్దుగాల 6 గంటలకి అక్కడ బస్ స్టాండ్‌లో బొంబాయి బోయే బస్సుకి ఎంతమంది ఉప్పర్ పని కోసం ఎక్కుతారు బస్సు. ఉప్పర్ రైట్. పని అంటారు. అక్కడ వలస యాహ్! పనిని. యాహ్! యాహ్! ఆ మేస్త్రి పనిని. ఆ పనికి ఎంతమంది బస్ ఎక్కుతారో రేవంత్ రెడ్డి గారికి నేను చూయిస్తా. అలాంటి ప్లేస్‌లో పుట్టిన నేను అసలు మారుమూల గ్రామం. అసలు మైనారిటీస్ బయటికి రాని ఊరది. ఇప్పటి వరకు గూడా ఒక మైనారిటీ ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్స్‌కి బయటికి దాటలేని పరిస్థితి ఆ ఊర్లో. అలాంటి ఊర్లో నుంచి వచ్చినప్పుడు నేను ఎట్లా ఉంటా, ఇప్పుడు ఉర్దూ మీడియం స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ హుహు. అవైలబుల్ ఉండవు. యాహ్! దొరికింది ఒక ప్రైమరీ స్కూలు, ప్రాథమిక పాఠశాల, చిన్న స్కూలు. ఊర్లో ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకొని తర్వాత 6థ్, 7థ్, 10థ్ వరకు వేరే మండల్‌కి వెళ్ళాల్సిన పరిస్థితి నడిచి. రైట్. అట్లాంటి ఊర్లో చదువుకున్న నాకు తెలుగు తప్ప ఇంకేమొస్తది జెప్పండి? రైట్. ఇక్కడ భావ ప్రకటన ముఖ్యం. భాష ఏదైనా. ఇప్పుడు యాహ్! ఆహ్, రేవంత్ రెడ్డి గారు గూడా వాస్తవానికి ఇదొక విషయం ఒప్పుకోవచ్చు. తనకి ఇంగ్లీష్ రాదు అని హేళన జేస్తుంటారు గానీ, సరే దానికి ఆయనిచ్చే సమాధానం అట్లా ఉండొద్దు. రైట్. అక్కడ మేము చదువుకున్న వలసల జిల్లాల స్కూల్సే లేకుండే ఒకప్పుడు. నేను రైట్. చదివినప్పుడే స్కూల్స్ లేవు. అలాంటిది రేవంత్ రెడ్డి గారు చదువుతున్నప్పుడు ఏడ ఉంటాయి స్కూల్స్ గాని, అలాంటి తెలుగు మీడియం స్కూల్స్‌లో చదువుకున్న మేము అరకొర చదువులు. ఇంటర్, డిగ్రీలో గూడా ఇప్పటికి ఫ్యాకల్టీ లేరు. అప్పుడు గూడా రైట్. లేకుండా ఉంటుంది. ఓన్లీ టెస్ట్ పేపర్‌లు చదివి పాస్ అయినోళ్ళం మేము. టెస్ట్ రైట్. పేపర్‌లు చదివి స్కోర్స్ తెచ్చుకొని అసలు పాస్ అయినోళ్ళే టాపర్ అట్లా ఉంటుండే. 60 మంది ఉంటే 60 మందిలో నలుగురో, ఐదుగురో పాస్ అయ్యేటోళ్ళు. అందులో నేనొకదాన్ని. ఒక రైట్. హాఫ్ డే కాలేజు. ఇంటరు హాఫ్ డేనే. డిగ్రీ ఒకటే కాలేజ్‌లో పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు డిగ్రీ క్లాసెస్. రైట్. రైట్. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్ క్లాసెస్. రైట్. ఇలాంటి కళాశాలల్లో చదువుకున్న నాకు తెలుగు పర్ఫెక్ట్ రాకెట్లుంటది జెప్పండి? దట్స్ గుడ్ అండి. బట్ యాహ్! హూ ఈస్ యువర్ ఫేవరెట్ ఆర్ ఇన్‌స్పైరింగ్ పొలిటికల్ లీడర్ అంటే మీరు ఏ పేరు చెప్తారండి? అసలు పొలిటికల్ లీడర్ ఇన్‌స్పైరింగ్ అంటే ఎవ్వరు లేరు. నేను గూడా చూస్తున్నా. అంటే రైట్. మనలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచొచ్చి ఇట్లా ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రాజకీయంలో ఎవ్వరు లేరు. మీరు రైట్. గమనించండి. ఆహ్, ఇప్పుడు వాస్తవాలే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ పొలిటికల్ లీడర్ అయినా వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ జూస్తే వాళ్ళ ముత్తాతనో, వాళ్ళ యాహ్! నాన్ననో, వాళ్ళ అన్ననో ఎవరో ఒకరు పొలిటికల్ లీడర్స్ ఉంటారు. రైట్. కానీ మనలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్కరు గూడా దొరకలే ఇప్పటిదాకా. కష్టపడి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఇంకొకటి ఇక్కడ బాగా అగ్రకులస్తులే రాజకీయంలో ఉన్నారు. రైట్. మాలాంటి మైనారిటీస్ ఒక్క మహిళని చూయించండి. ఒక్క మహిళని. ఇప్పుడు నేను వీళ్ళకి రాజకీయ నాయకులుగా ఒక లీడర్‌గా ఎట్లా కనిపిస్తున్నా అంటే, ఎందుకు కనిపిస్తున్నా అంటే రీజన్ ఒకటే. మైనారిటీస్ బయటికి రారు. ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్ వచ్చినా మాట్లాడరు. వచ్చినా ఇంట్లో అణగదొక్కుతారు. యాహ్! వాళ్ళు వచ్చినా నిలదొక్కుకోలేరు. ఎట్లా అమ్మాయిలు గాబట్టి ఏదో ఒక నిందలేసి బయటకు దోసేస్తారు. ఇట్లాంటివి చాలా జరుగుతాయి. అట్లాంటి పరిస్థితులను గూడా గౌస్ పాషా లాంటి నీచుడిని గూడా నా అన్నా, ఇంకేదో అన్నా, లాగునింతాలతో తిట్టినా, ఎన్ని జేసినా ఇగ నేను వెనకడుగేయలే. అట్లా చాలా రేరు. అందుకే నేను లీడర్ లెక్క కనిపిస్తున్నా. వాటెవర్ ఇట్ మే బి నేనొక టీచర్ అయిదాం అనుకున్నా. వాళ్ళని ఏం చేస్తారనేది సొసైటీ మీదనే డిపెండ్ అయి ఉంటది.
నేను చెప్తానే ఉన్నాను. నేను టీచర్ అయితా అంటే వీళ్ళు వింటలేరు. నువ్వు లీడర్‌వే అంటే టైమొస్తే లీడరే అయితనేమో. యాహ్! తప్పేముంది? మీలాంటి తప్పలేదు. దద్దమ్మలు మీలాంటి దద్దమ్మల చేతుల ప్రజాస్వామ్యాన్ని పెట్టి బాధపడే కంటే, మాలాంటోళ్ళు రాజకీయంలో ఉంటే బానే ఉంటది గదా! యాహ్! తప్పేముంది? యాహ్! షూర్. అట్లా థాంక్స్. మన బ్యాక్‌గ్రౌండు, మన పరిస్థితులు ఇవన్నీ నన్ను డిసైడ్ జేస్తున్నాయి ఇట్లా. యాహ్! సో, థాంక్ యూ సో మచ్ అండి. ఐ హోప్ మీరనుకున్న పోరాటం గావచ్చు, లేదా మీరనుకున్న ఆశయాల్లో మీరు ఫలితం సాధించాలి. మీరనుకున్న ఫలితం సాధించాలి. ముఖ్యంగా థాంక్ యూ. నిరుద్యోగుల సమస్య పరిష్కారం కావచ్చు. యావత్ తెలంగాణ నిరుద్యోగ సమాజం గావచ్చు, వాళ్ళనుకుంటున్నారు. అందులో మీ వాణి, మీ వాగ్దాటి మరింత ఉపయోగపడాలని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ అండి.